దేశ రాజకీయాల్లో కాంగ్రెస్లో కొత్త తరహా నాయకత్వంపై చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ చర్చల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్న నాయకుడిగా ఆయన ఎదుగుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి కొత్త దిశ చూపిస్తున్న నేతగా రేవంత్ రెడ్డి పేరు ముందుకొస్తోంది. పార్టీ వ్యూహాల్లో పాల్గొనడం, ఇతర రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండడం, మాస్ కనెక్ట్ కలిగిన లీడర్గా ఇమేజ్ పెరగడం, ఇవన్నీ కలిపి కాంగ్రెస్లో ఆయన ప్రాధాన్యత పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రేవంత్ రెడ్డి యువజన ఉద్యమాల ద్వారా ప్రజల మధ్య గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రధాన రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక మరోసారి అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రతిపక్ష నాయకుడిగా దూకుడైన పాత్ర పోషించారు. 2017లో రాజకీయ మార్పుల మధ్య కాంగ్రెస్లో చేరి కొత్త దిశనెంచుకున్నారు. 2018లో ఎమ్మెల్యేగా ఓటమి ఎదురైనా 2019లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అలా 2023లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో వేగం చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారిస్తూ కాంగ్రెస్ ప్రకటించిన పథకాలను దశలవారీగా అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలు, రైతు రుణమాఫీ చర్యలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా ఫోకస్ పెంచుతున్నారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని హామీల అమలులో నిర్లక్ష్యం, 6 గ్యారంటీలు, అవినీతి ఆరోపణలు విమర్శలకు దారితీస్తున్నాయి. రాష్ట్రాన్ని గెలిచిన నాయకుడు దేశాన్ని ప్రభావితం చేయగలడా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ క్యాడర్తో నేరుగా మమేకమవుతూ యువతతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ను పార్టీ ఒక మాస్ క్యాంపెయినర్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందన్న చర్చ సాగుతోంది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఆయన పాత్రను అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జాతీయ కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డి యాక్టివ్గా పాల్గొంటున్నారు. పార్టీ వ్యూహాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జాతీయ నాయకత్వంతో సమన్వయం పెంచుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచార వ్యూహాల్లో ఆయన పాత్ర పెరిగిందన్న సమాచారం కూడా వినిపించింది. దీంతో కాంగ్రెస్లో యువ నాయకత్వంలో రేవంత్ రెడ్డి పేరు వేగంగా ఎదుగుతున్న నేతల్లో ఒకరిగా మారింది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. హామీల అమలు పూర్తిగా జరగలేదని, ఆర్థిక భారంపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. రాష్ట్ర పాలనలోనే ఇంకా చాలానే సవాళ్లు ఉన్నాయని, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం ముందస్తు చర్య అని విమర్శలు చేస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ఎదుగుదలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రాష్ట్ర నాయకుడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇది స్థిరమైన ఎదుగుదల లేక తాత్కాలిక హైప్ మాత్రమేనా? రాష్ట్ర పాలన, జాతీయ రాజకీయాలు ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ రేవంత్ రెడ్డి ఎంత దూరం వెళ్తారన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.